హలో గైస్, అందరికీ నమస్కారం. రష్యా దేశంలో బస్ జర్నీ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బస్ స్టాప్ చూపిస్తాను చూడండి. అదే మనం డిపో అంటాం కదా, పెస్కోవ్. మా ఊరు నుంచి డిపో ఇది. చూడండి బయట నుంచి ఎలా ఉంది అంటే, ఇక్కడ మన ఊర్లో అయితే బాగా ఓపెన్ ఏరియాలో చాలా పెద్దదిగా ఉంటుంది కదా. మా ఒంగోలు డిపో అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఈ డిపో అంటే ఇలా ఉంది. సరే, బస్సు ముందు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఈ రష్యా దేశంలోని ఒక వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో ఇది యాప్ కూడా ఉంటుంది. దీంట్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి, ఇది మా దగ్గర నుంచి పెస్కోవ్ నుంచి ఇస్బాక్స్ అనే విలేజ్కి ఎప్పుడు వెళ్తున్నాం, డేట్. తర్వాత ఇంకేముంది, ప్రైస్ బస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ట్రావెల్స్ మనం అనుకుంటాం కదా, సేమ్ అలాగే. తర్వాత ఎంతమంది ప్యాసింజర్స్, ఇద్దరం. తర్వాత డీటెయిల్స్, ప్యాసింజర్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే చూసారా, మేల్ ఫీమేల్ అని కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక మేల్ పక్కన ఒక ఫీమేల్ లేరు, ఒక ఫీమేల్ పక్కన అదే స్ట్రేంజర్స్ని. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా, ఎంత ఏజ్ వాళ్ళు కూర్చుంటుంది అని చెప్పి అన్ని ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ నెంబర్, ఇంకా అంతే. తర్వాత పేమెంట్ మనం ఎలా పే చేసుకోవాలో అలా మన ఇష్టం, ఇంకా కార్డ్, క్యాష్ అట్లా. బ్యాక్ టు బస్ స్టాప్కి వచ్చేద్దాం. చూసారు కదా, పొద్దున్నే టైం 7 అయింది. ఇంత చలిలో పొద్దున్నే వచ్చేసాం బస్ కోసం. ఇంకా అరగంట ఉంది, లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దాం. అయితే డబ్ చూసారా ఎలా ఉందో, బట్టలతో ఊరేసి చూసుకోవచ్చు అనమాట. నేను అది మరి లోపలికి వెళ్దాం. ఇక్కడంతా 2 సిస్టమ్స్ చలికి. అవుచ్, అదిగోండి చందన్ అన్న. ఈయనకి లెగిస్తే కాఫీ, కూర్చుంటే కాఫీ. మాకు తెలియదులే గురు అవన్నీ, నువ్వు తాగు. ఇదండి బస్ స్టాప్, చూడండి ఎలా ఉందో. ఖాళీగా ఉంది, పొద్దునే కదా. ఏదో ఇంకా టాయిలెట్స్ అంట, సంథింగ్, ఇంకా ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్, ఇంకా తర్వాత కూర్చోందుకు జాగా. ఇక్కడ బిజినెస్ చేసేస్తున్నారు గైస్, ఇవన్నీ పెట్టి వేరే లెవెల్ బిజినెస్ అనమాట. బొమ్మల షాప్ ఎక్కడైనా కామనా? ఇదేంటమ్మా బాబు, ఇక్కడ ఎవరు అమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటా. ఇలా వదిలేసి వెళ్ళిపోతే అర్ధాంతరంగా ఎలాగా. ఇది ఇంకా మొత్తం టికెట్ డిపార్ట్మెంటు, ఎంక్వైరీ డిపార్ట్మెంటు ఇలా ఉన్నాయి. ఎక్కడైనా సరే బస్ స్టాపుల్లో దేశాలు మారిన ఈ బొమ్మలు కామనా? టాయ్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేసేసి. చూడండి, సేమ్ మా ఒంగోలు బస్ డిపోలో కూడా అలాగే ఉంటాయి అన్నమాట. పిల్లలు ఎడుతూ ఉంటారు, ఆడేమో రేటు తగ్గిడు. ఇదండి బస్సు వచ్చేసింది మంది. చూసారా, కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసింది. ఒక్క మినిట్ కూడా లేట్ అవ్వలేదు. బాగుంది, చాలా బాగుంది. మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. జాస్తి వచ్చా. ఓహో, బస్సు అయితే సూపర్గా ఉందబ్బా. ఇదంతా ఖాళీగా ఉంది. ఓహో, నాకేం అర్థమవుతలేదు. సీట్లు అయితే మంచిగా ఉన్నాయి, పర్లేదు. మన వినాయక ట్రావెల్స్, గరుడా ట్రావెల్స్ సంథింగ్ ఏదో అలా ఉంది చూడడానికి. ఓన్లీ ఇండియన్స్కే స్పెషల్ బస్ అనుకుంటా ఇది. మాకే మీరున్న ప్లేసుల్లో ఏదైనా బస్ ట్రావెల్స్కి సీట్ బెల్ట్స్ ఉన్నాయి అంటే ఆ బస్ ట్రావెల్స్ పేరు కామెంట్ చేయండి, చూద్దాం ఏ బస్ ట్రావెల్స్కి ఉన్నాయో. మరి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఎప్పుడైనా ఇండియాలో తిరగడానికి. సీట్లో నాకు కొంచెం నచ్చింది ఏంటంటే, సీట్ బెల్ట్స్ ఇచ్చున్నారు ఇద్దరికి. అయ్యో, సీట్ బెల్ట్స్. అదిగో టీవీ కూడా పెట్టారు. టీవీలో బాహుబలి సినిమా అడుగుతామా? టీవీ ఉంది సేమ్. ఇక్కడ ఏదో స్పీకర్లు ఉన్నాయి. ఇదేం హీటర్స్ అనుకుంటా. అన్నీ హీటర్సా? లైటా? ఏసీ కాదా? ఇది లైట్ వెలిగింది. అయ్యో, ఇంకోటి కూడా వెలిగింది. గురు ఇదేం గురు? ఏసీ? అది ఏసీ అంట. మనకి బయట చాలా ఏసీ ఉందండి, ఇంకా మళ్ళీ లోపల ఏసీ అవసరం లేదు. చూసారా ఎంత ఏసీ ఉందో. విండో తీస్తే ఫుల్ ఏసీ. ఏ లైట్ ఆపే అన్నది. అబ్బా, బస్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. ఏ అదేంది, స్పెషల్ టీవీ ఉంది అక్కడ. ఆహా, అది టీవీ కాదండి గైస్, సారీ. అది టీవీ కాదండి గైస్, ఐఎమ్ సో సారీ. అది మనకి స్టాప్స్ చూపించేదంట. నేను టీవీ అనుకున్నాను. ఏంటి లైట్లు ఆపేస్తున్నాను. లైట్లు ఆపకండి, నాకు భయం. ప్యాసింజర్స్ ఎవరు లేరు. ఆహా, ఓకే, మనకు భయం వేస్తే స్పెషల్ లైట్స్ ఇచ్చారంట.
ఏమండి ఇండియాలో అయితే నేను అంత ఇట్లాంటి బస్సులు ఏమి ఎక్కలేదు, ట్రావెల్స్ బస్సులు. అయ్యో స్టార్ట్ అయిపోయింది బస్సు. ఓహో, ఓన్లీ ఇండియన్స్లో ఉన్నాము, ఎవ్వరు లేరు బస్సులో. చూడొచ్చు. అన్న హాయ్. స్లోగా వెళ్తుంది, స్మూత్గా, బాగుంది. సిగ్నల్ అయితే ఇదిగో నువ్వు ಅಟ್లా అని చెప్పకూడదు. ಇದೇ ನನ್ನ ಎಮರ್ಜೆನ್ಸಿ ಎಕ್ಸಿಟಾ? ಎಮರ್ಜೆನ್ಸಿ ಎಕ್ಸಿಟ್ ಲೈಕ್ ಒಂದು ಡೋರ್. ಲೈಕ್ ಇವಾಗ ಯಾರು ಅಷ್ಟೊಂದು ಜನ ಇಲ್ವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಫ್ರಂಟ್ ಡೋರ್. ఓకే, ఇది కూడా ఇంకో డోర్ అంట. అయింది డస్ట్బిన్ అది. వావ్, ఈ సిస్టమ్ చాలా బాగుంది. ఏంటి అంత బ్లూ లైటింగ్స్ వేసారు? మా ఊరు ఎందుకు బయట నుంచి చూస్తే ఎంత బాగుండిద్ది. ఇది మాది పెస్కో. తిరిగితే 1 2 3 4 5 6 ಎಲ್ಲ కర్ణాటక. నా ఆంధ్ర గురు. ఇంతమంది కర్ణాటక వాళ్ళతో నేను ఒక్కడిని తెలుగుని. నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ కర్ణాటక నాకు అర్థం కాదు. ఏం చేద్దాం, కర్ణాటక అంటే గుర్తొచ్చేది మనకి కేజీఎఫ్, కాంతారా. మనకి అంత లాంగ్వేజ్ కూడా రాదు మనకి. ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. వీళ్ళకి తెలుగు రాదు. సంథింగ్ ఏమన్నా తినడానికి చూసారా, అదేదో సిస్టమ్ లాగా పెట్టారు. సో దాని మీద ఏమన్నా తినడానికి కానీ, ఫోన్లు పెట్టుకోవడానికి కానీ, సినిమాలు చూసుకోవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు. బాగుంది. నేను సేమ్ అవతార్లో ఉన్నట్టే ఉన్నాను. మొత్తం బ్లూ కలర్ అయిపోయింది. అదిగోండి వెనకలో ఒక వ్లాగర్ ఉన్నారు, నా కాంపిటీషన్ అనమాట. ఆయన కర్ణాటక, అది కన్నడ లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్. సీట్ బెల్ట్ అనేది ఒక కొత్త విషయం, వేరే బస్సులో చూడలేదు నేను అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే పైన ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, మీకు లైట్లు ఉండటం వల్ల అది కనిపించదు. ఇక్కడ స్టాప్ అని కండక్టర్ని కానీ డ్రైవర్ని కానీ పిలవడానికి స్టాప్ అని దానికి ఉపయోగపడుద్ది అనమాట స్విచ్. సో అది సంగతి. సో ఆ 2 విషయాలు అతనికి కొంచెం కొత్తగా అనిపించినాయి అంట. యాక్చువల్గా నాకు కూడా అదే అనిపించింది. 30 కిలోమీటర్స్కే 200. అవి కూడా చూసుకోవాలి. ఊరికనే 200 రష్యా తక్కువ, రష్యా బెటర్ అనుకుంటే కాదు, ఎన్ని కిలోమీటర్లో కూడా చూడాలి. సో 200 రూబుల్స్కి 30 కిలోమీటర్లకే 200 రూబుల్స్ తీసుకుంటున్నారు. మన దగ్గర మామూలుగా ఆర్టీసీ బస్సుల్లో అయితే మనకి 20-30 రూపీస్లో అయిపోతుంటుంది. మరి ఇక్కడ ఇంత కాస్ట్ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంది, తక్కువ కాదు. దిగిన తర్వాత జర్నీ మొత్తం ఎలా అనిపించిందో ఒకసారి లాస్ట్ రివ్యూ ఇచ్చేసి ఈ వీడియో ఎలా క్లోజ్ చేసేస్తాం. అదండి, అయిపోయింది జర్నీ. చాలా బాగా జరిగింది, నచ్చింది. బస్ జర్నీ అంతా చాలా సేఫ్గా మంచిగా తీసుకొచ్చినారు. అది రష్యా దేశంలో బస్ జర్నీ. మరి మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్లో చెప్పండి. మరి అయితే ప్లేస్కి అయితే ఇస్బోర్గ్స్ అనే ఒక విలేజ్ అనమాట. రష్యా బస్ నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.